హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్‌లో వ్లాగ్ చేస్తున్నామండి. సండే వ్లాగ్ అనమాట. మామూలుగా సండేస్ అంటే మనం కొంచెం ఎక్స్ట్రా టైం పడుకుంటాం కదా! సో, దానివల్ల బ్రేక్‌ఫాస్ట్ లేట్‌గా చేస్తాం. లంచ్ లేట్ అవుతుంది. ఇలా డే మొత్తం వర్క్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి మనకి ఎక్స్ట్రా టైమే. కాకపోతే ఇంకా లేట్‌గా లేవటం వల్ల ఇంకా ఎక్స్ట్రా చేసినట్టు అనిపిస్తది కదా! సో, ఈరోజు నేను కొంచెం ఎర్లీగానే లేచాను. లేచిన తర్వాత ఫేస్ వాష్ అది చేసేసుకున్నాను. కొంచెం హనీ లెమన్ వాటర్ తీసుకున్నా అనమాట. నేను డైలీ ఇది తీసుకుంటా, లేదా నార్మల్ హాట్ వాటర్ అయినా తీసుకుంటానండి. ఇదొచ్చేసి మా బాల్కనీలోంచి వ్యూ అండి. ఇక్కడ మనకి సింహాచలం సైడ్ ఉండే హిల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పెద్ద పెద్ద చెట్లతో మొత్తం గ్రీనరీగా ఉంటుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. సన్‌రైజ్ కూడా అవుతుంది చూసారా? సో, కాసేపు వచ్చి కూర్చుందాం అని చెప్పి అలా వచ్చాననమాట. నెక్స్ట్ నాకైతే చాలా ఇష్టమండి. మార్నింగ్ మార్నింగ్ ఇలా వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేద్దామంటే చాలా ఇష్టం. అలా టీ, కాఫీ ఏదైనా తాగటం గానీ, అలా కూర్చొని మాట్లాడుకోవడం గానీ ఇష్టం. కానీ ఆ ఛాన్స్ అయితే లేదులెండి. ఎందుకంటే మనకి డైలీ అంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్, టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఇలా సండేస్ కానీ, ఈవినింగ్స్ కానీ నేను ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా మా చిన్న పాపకి కాలేజ్ ఉందండి. బట్ లంచ్ ప్రిపరేషన్ అయితే ఏం లేదు. టిఫిన్ అది రెడీ చేసి పెట్టేస్తే సరిపోతుంది. తనకి హాఫ్ డే అనమాట. వాళ్ళు లేచేసరికి నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గది పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్‌కి రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు టిఫిన్‌లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకా దోస. సో, వాళ్ళు లేచేశారు. ఈ లోపల నేను ఫ్రెష్ అయ్యి డైలీ పూజ ఉంటుంది కదా! ఆ పూజ అది చేసేసుకున్నాను. నెక్స్ట్ దోసలేసేసి వాళ్ళకిచ్చేసి నేను కొంచెం ఈసారి ఎర్లీగానే టిఫిన్ చేసేసానండి. ఎందుకంటే రైతు బజార్‌కెళ్ళే పనుంది. మామూలుగా సండేస్ వెజిటబుల్స్ తీసుకొస్తారు కదా! నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో, ఈరోజు కూడా వెళ్ళా అనమాట. రైతు బజార్ అయితే ఫుల్ రష్ ఉందండి. అది రష్ ఉన్నంతగా కూరగాయలైతే నాకు ఫ్రెష్‌గా ఏం కనిపించలేదు. బట్ మనకి అరకు సైడ్ నుంచి వస్తారు కదా! వాళ్ళు వేరుశనక్కాయలు, ఇంకా పనస పళ్ళు, పనసకాయలు, ఎర్రదుంపలు, కందమూలాలు, ఇంకా ఇలాంటివన్నీ తీసుకొస్తారు కదండీ! చిక్కుడు పిక్కలు ఇవన్నీ. అవైతే బావుంటాయి. వాళ్ళు సండేస్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. మనం తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. అనిపిస్తాయన్నమాట వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మాకు కావాల్సిన ఫ్రూట్సు, ఇంకా వెజిటబుల్సు ఇవన్నీ తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత చూసారా, గోరింటాకు కూడా మొత్తం బజార్ నిండా అమ్ముతున్నారండి. ఆషాఢ మాసం కాబట్టి మేము కూడా తీసుకున్నాము. కాకపోతే అది ఒక వాటా రూ. 20 చెప్తున్నారండి. అలా ఉంది డిమాండ్ అనమాట. ఇంకా ఈ సీజన్‌కి ఎండింగ్ మ్యాంగోస్ కూడా తీసుకున్నాము. ఇవైతే భలే ఉంటాయండి, లాస్ట్‌లో వస్తాయి. నెక్స్ట్ సండే కాబట్టి ష్యూర్‌లీ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ కాబట్టి ఈరోజు ఫిష్ అనుకున్నాము. సో, ఫిష్ మార్కెట్‌కి వచ్చాం అక్కడి నుంచి. అసలు ఇన్ని రకాల చేపలున్నాయంటే నేను ఇది ఫస్ట్ టైం అండి మార్కెట్‌కి వెళ్ళడం. నాకైతే భలే అనిపించింది అవన్నీ చూడటానికే. పెద్ద పెద్ద చేపలున్నాయి. ఒక సైడ్ అంతా సముద్రం చేపలున్నాయి. ఒక సైడ్ అంతా చెరువు చేపలున్నాయి. ఇంకా మధ్యలో డ్రై ఫిష్ అనమాట. ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మొత్తం మేమైతే సముద్రం చేపలనే తీసుకున్నామండి ఈరోజు. జస్ట్ అలా వీడియో తీసుకుందాం అని చెప్పి నేను లోపలికి వెళ్ళి మొత్తం చూస్తున్నాను. ఇవైతే చెరువు చేపలనమాట. అసలేంటో ఈ చెరువు చేపల్లోని చిన్న సైజు చేపే లేదండి. మొత్తం పెద్ద పెద్ద చేపలున్నాయి. నాకైతే వీటి పేర్లు కూడా అసలు తెలియనే తెలీదు. ఇవైతే కేజీ 140 ఇలా అన్నారు. ఇంకా ఇవి తీసుకోలేదులెండి. కాకపోతే నేను వీడియో కోసం అని అలా వెళ్ళి చూశాను సరదాగా. జస్ట్ ఇంటికొచ్చేసాం ఇంకా. వచ్చేసి ఫిష్ క్లీన్ చేస్తున్నాను. అంటే మామూలుగా అక్కడనే చేపించి తీసుకొస్తారు. కాకపోతే ఈరోజైతే చాలా ఎండుందండి అసలు. అక్కడ వెయిటింగ్ కూడా ఉంది. క్యూ ఉంది చేపించుకోవడానికి. ఇంకా ఎండలో వెయిట్ చేయటం కష్టం అని చెప్పి ఇంటికొచ్చేసి మొత్తం నేనే క్లీన్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్‌లో మనం కల్లుప్పుని, పసుపు, కొంచెం నిమ్మకాయ పిండుకొని క్లీన్ చేసుకుంటే కొంచెం నీచు వాసన అది లేకుండా బావుంటుందనమాట. ఈరోజు వచ్చేసి లంచ్‌లోకి చేపలు పులుసు చేస్తున్నాను. కొన్ని ఫిష్ ఉంచాను నైట్‌కి ఫ్రై చేసుకుందామని చెప్పి. ఇగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత లంచ్ అది పెట్టేస్తా అనమాట.
లంచ్ అది చేసిన తర్వాత మా చిన్న పాపది నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది. దానికోసం జూడియోకి వెళ్దాం షాపింగ్‌కి అని తను ముందే చెప్పింది. సరే ఒక 1 అవర్ సేపు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాం అన్నా. కాకపోతే ఈ 1 అవర్ తర్వాత మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. పొద్దున్నంతా చాలా వేడిగా ఉంది కదా! ఆఫ్టర్‌నూన్ మాత్రం వర్షం పడింది. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ నైట్‌కి డిన్నర్ ప్రిపరేషను. మార్నింగ్ ఉంచా కదా ఫిష్, అవే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా డిన్నర్‌లోకి ఫిష్ అయిపోయింది. ఇంకా గోరింటాకు తెచ్చుకున్నాం కదండీ! అది పెట్టుకోవాలి కదా! దాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము. ఇదేనండి సండే వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.